V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సింహాచలం దగ్గరలో ఉన్న రామకృష్ణ గ్రామంలో ఈరోజు పైడిమంబ అమ్మవారు ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. రామకృష్ణ గ్రామంలో తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి అమ్మవారి మొక్కుబడులు కానుకలు సమర్పించుకున్నారు. ఈ యొక్క అమ్మవారు గత 60 సంవత్సరాల నుంచి కొలుస్తున్నామని, అమ్మవారు మహత్యం చాలా గొప్పదని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలియజేశారు. గత 60 సంవత్సరాల నుండి మా పూర్వీకులు తర్వాత జనరేషన్ అందరూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము పెద్దలుగా ఉన్నాం కాబట్టి మా ఆధ్వర్యంలో కూడా అమ్మవారి పండుగని అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో ఇంత ఆకాశంగా చేస్తున్నాము. నిజంగా అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారు మాకు కంపల్సరీ మా గ్రామానికి మాత్రం ఆవిడ ఉన్నట్లని మేము భావిస్తూ ఈ పండుగను ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల యొక్క సహకారంతో, అలాగే నాయకుల యొక్క సహాయంతో, మా కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఈ యొక్క అమ్మవారి పండుగను 3 రోజులు కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి పాలాభిషేకాలు, రెండో రోజు సమూహిక కుంకుమార్చన పూజలు, ఈరోజు అమ్మవారి యొక్క మొక్కుబడులు జరుగుతాయి. 3 రోజులు కూడా ప్రోగ్రాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. కనుక భక్తులందరూ కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. గత 60 సంవత్సరాలుగా ఈ రామకృష్ణాపురంలో పైడిమంబ అమ్మవారు జాతర జరుగుతుంది. ఎందుకంటే మన సింహాచలం అమ్మవారు పైడిమంబ అమ్మవారు ఆ పండగ అయిపోయిన మరుసటి వారమే ప్రతి సంవత్సరం కూడా ఈ రామకృష్ణాపురంలో ఈ జాతర జరుగుతుంది. అయితే ఈ జాతరకి ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల వారు మినిమం ఇక్కడ మురుసన్న వేదన 5-6 ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఈ రామకృష్ణాపురంలో ఈ పైడిమంబ అమ్మవారి జాతర అనేది ప్రతి సంవత్సరం చాలా చక్కగా జరుగుతుందని మా నాయకులు, తర్వాత ఇక్కడున్న ప్రజలు కూడా ఉత్సాహంగా ఉంటారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన నాయకులు కూడా ఆర్థిక సహాయంతో, మా గ్రామస్తుల ఆర్థిక సహాయంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరు అయినప్పటికీ కూడా ఈ జాతరని చాలా చక్కగా జరుపుకుంటాం. భక్తులు కూడా వచ్చి ఆ యొక్క మొక్కులు తీర్చుకుంటూ చక్కగా ఈరోజు ఈ 3 రోజులు కూడా పండుగ వాతావరణం అనేది, పల్లెటూరు వాతావరణం అనేది బాగా కల్పిస్తాం అన్నమాట. దీని అంతటికీ కూడా కారణం గ్రామంలో గ్రామ కమిటీ అండర్లో ప్రతి విషయం కూడా జరుగుతుంది. నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై పైడిమంబ అమ్మవారు, జై జై పైడిమంబ అమ్మవారు, జై పైడిమంబ, జై పైడిమంబ అమ్మవారు, జై పైడిమంబ. చెప్పండి. కౌండిల్ గోత్రోద్భాత అభిరామ హేచ విజయలక్ష్మీనాథ విమాన గోత్రోద్భాత శ్రీప్రామసముద్రాన్య విమాన గోత్రోద్భాత గౌరవ గోత్రం చెప్పాలి. గోత్రం చెప్పు, గోత్రం చెప్పు, గోత్రం చెప్పు, గోత్రం చెప్పు, గోత్రం చెప్పు. అవినాష్ నాగరి గోత్రోద్భాత ప్రకాశ్ నామ హెచ్చ దేవి నామ హెచ్చ సంపూర్ణ